ఇక్కడ ఎవ్వరం గొప్పవారం కాదండి. మనం బయలుదేరే టైంలో కొన్ని దోషాలు ఉంటాయి. ఒక్కో రోజు ఒక్కోటువంటి గుడికి కాలము, రాహుకాలము, ఇంకా అనేక ప్రతి నిమిషంలో కూడా ప్రతి రోజులో మనము రాసుల్లో పంచాంగంలో ఉంటాయి గుడికి కాలము. మరి అట్లాగే మనకు తెలియకుండా వచ్చేటువంటి బయలుదేరే టైంలో ఈ టెంపర్తనం కూడా మనం మాట్లాడే మాట ఉద్రేకంగా మాట్లాడటానికి వాళ్ళ మనసు బాధ పెట్టాలని మన కోరిక కాదు. తెలియకుండా చిక్కులోకి వెళ్తారు చాలామంది. దానివల్ల వాళ్ళు బాధపడ్డందువల్ల మీ అదృష్టం వెనకడుగు వేస్తుంది. 10వ విషయం ఏంటంటే, మీ మీద ఎంత ప్రేమ ఉంటే ఆమె అప్సెట్ అయింది. మీరు వెళ్ళిన దాకా ఆమె కూడా అన్నం తిందండి. అరే ఇట్లా అన్నాడు ఆయన, ఆయన పరిస్థితి ఏంటి, అలానే ఫోన్ చేయలేరు, బాధపడతారండి. ఆ బాధను మనం అర్థం చేసుకుంటే మళ్ళీ మీరు వెళ్ళి ఆమెను మళ్ళీ ఎంతో ఓర్పుగా ప్రేమగా పలకరిస్తే ఆ మనసు వెనలా కరిగిపోయింది. స్త్రీ ఏం చేస్తుంటండి, నా అమ్మ నాన్న కన్నా నా భర్తే నా ప్రాణం, నా సర్వస్వం, నా పిల్లల కన్నా కూడా నా భర్త తర్వాతే నా పిల్లలు. కానీ ఏ వయసులో జరిగే అచ్చట ముచ్చట, ఇప్పుడు ఒక స్త్రీ డెలివరీ అయిందండి. డెలివరీ అయితే ఆ పిల్లలు మూత్రము అన్నీ ఆ పక్కలో ఆమె ఎంత మానవ స్త్రీగా పుట్టినందుకు నిజంగా ఆ తల్లి యొక్క ఓర్పు తప్ప మరి ఎవరు ఇలాంటి దృశ్యాలు చూడలేరు. ఆమె ఆ ఓర్పునే స్నానాన్ని ఆమెకు ఉంది. మనం ఇంత ఓర్పు కలిగిన ఆమెని మనం ఒక మాట అంటే ఆమె నొచ్చుకోక తప్పదు. కాబట్టి మనం మారాలా. మీకు ఈ ఏళ్ళు అలా అవటంలో మీ స్టాండర్డ్ అంటే మీకున్నటువంటి నైతిక విలువల్లో మీరు చాలా సందర్భాల్లో సున్నితులే, సన్నిహితంగా ఉంటారు. అన్నీ బాగున్నా కూడా ఎక్కడో మీ మనసు హెల్తీగా గిల్టీగా ఉండిద్ది. ఇది నిజమా కాదా? అది నేను కావాలని చెప్పేది కాదండి. ఎవరి పాదాల మీద ఏ విధమైనటువంటి రేఖలు అక్కడ ఏముందో చదువుతాను. చదివినప్పుడు ఆ మొత్తం మనం కంప్యూటర్ ఆన్ చేయాలంటే మరి 2 నిమిషాలు, 1 నిమిషం, 1 సెకండు, 5 సెకండ్లో పడుతుంది. మన మెమరీలో డైరెక్ట్ కనెక్షన్ అండి. రిలేషన్ ఎంత రిలే అంటే ఎంత స్పీడ్గా అంటే అక్కడ చూశారు మీరు కూర్చోగా మీ డేట్ ఆఫ్ బర్త్, పేరు, టైం అన్ని అడిగేసి మీ స్టోరీ మొత్తం నేను చెప్పేయగలను. అలా ఒక రోజుకి 100 మందికి చెప్పినవి జనం వస్తే స్పీడ్గా మరి ఎక్కువ చెప్పాలంటే ఒక్క నిమిషంలో కూడా వాళ్ళ ఈ 10 సమస్యలు, 10 ఉదాహరణ కాదు 10 న్యాచురల్ రియల్ స్టోరీలు నేను ఒక్క నిమిషంలో కూడా చెప్పగలను జనం అన్నప్పుడు. కానీ ఒకరి జాతకం చెప్పించుకున్నప్పుడు ఇంకొకరు వింటే, ఇప్పుడు వారు విజయవాడ నుంచి వచ్చారు, వారందరూ కూడా ఏమంటే జాతకం అంటే మీరు చెప్పించుకుంటే నేను కూడా చెప్పం కొన్ని విషయాలు. కానీ మీ యొక్క గుట్టు, మీ మనసు, మీ యొక్క నిర్లక్ష్యమో లేకపోతే అలా మనసు సపోర్ట్ చేయబోటమో తప్పు. కానీ ఎవరు తప్పు చేయాలని కోరుకోరండి. ఒక దొంగ కూడా నేను దొంగతనం చేయాలని కోరుకోడు. కారణము అతను ఇల్లు, అతని యొక్క పుట్టినటువంటి జాతకంలో ఉండేటువంటి దోషాల ప్రకారం దొంగ మార్చాడు. కానీ ఎవరు తల్లి గర్భంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ భగవంతుడితో సమానం. ప్రతి ఒక్కరు భగవంతుడనే నేను నమ్ముతాను.